నమస్కారం. నవ్య కార్యక్రమానికి స్వాగతం. యద్భావం తద్భవతి అంటే మనం ఎలా ఆలోచిస్తే అలా తయారవుతాము అని. మన ఆలోచనల్ని బట్టి మన జీవన విధానం ఉంటుంది. మన ఆలోచనలే మనల్ని గొప్పగా తీర్చిదిద్దుతాయి. అలాంటి మంచి ఆలోచనల సమాహారమే రాజు భూపతి సహచరి పద్మా భూపతిరాజు. అమలాపురంలో పుట్టి పెరిగిన రాజు భూపతి అంచెలంచెలుగా ఎదుగుతూ అమెరికా వెళ్ళి టెక్నాలజీ రంగంలో గ్లోబల్ లీడర్గా కెరీర్ నిర్మించుకున్నారు. లక్షల్లో జీతము, 17 దేశాల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగస్తులకు దిశానిర్దేశం చేస్తూ క్షణం తీరికలేని జీవితం ఆయనది. ఎంత సంపాదిస్తున్నా జీవితంలో ఏదో అసంతృప్తి. తను పుట్టి పెరిగిన దేశానికి, ఇక్కడి ప్రజలకు ఏదో చేయాలని తపన. ఆ తపనలోంచే పురుడు పోసుకున్నది ట్రూ గుడ్. అసలు ట్రూ గుడ్ అంటే ఏంటి? ఎందుకు స్థాపించాల్సి వచ్చింది? ఎలా రన్ అవుతోంది? ఈ విషయాలను ఈరోజు నవ్యాలో తెలుసుకుందాం. కొన్ని కథలు వ్యాపారం గురించి కావు, సేవ గురించి. కొన్ని విజయాలు సంపదను సృష్టించవు, సమాజాన్ని మార్చేస్తాయి. అమలాపురం అనే చిన్న పట్టణంలో రాజు భూపతి పెరిగారు. చిన్నప్పటి నుంచే ఆయన ఒక విషయాన్ని చూస్తూ పెరిగారు. ఆయన తండ్రి పేదలకు వైద్యం చేసేవారు. ప్రతిఫలం ఆశించేవారు కాదు. సేవే ఆయన తండ్రి సంపద. కాలం గడిచింది. రాజు భూపతి అమెరికా వెళ్లారు. టెక్నాలజీ రంగంలో విజయవంతమైన కెరీర్ను నిర్మించుకున్నారు. కానీ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఒక ప్రశ్న మాత్రం ఆయన మనసును వెంటాడుతూనే ఉండేది. మంచి పోషకాహారం ఎందుకు కేవలం కొనుగోలు చేయగలిగిన వారికే అందుబాటులో ఉండాలి? ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ఆయన తిరిగి భారత్కు వచ్చారు. ఒక స్టార్టప్ను ప్రారంభించడానికి కాదు, తండ్రి సేవా భావాన్ని కొత్త రూపంలో కొనసాగించడానికి. 2018లో ఒక చిన్న గ్యారేజ్లో ఆ ప్రయాణం ప్రారంభమైంది. మిల్లెట్లతో తయారైన ఒక సాధారణ చిక్కీ, సాధారణ పదార్థాలు, ₹5 ధర. కానీ అసాధారణమైన ఒక లక్ష్యం: భారతదేశపు ప్రాచీన చిరుధాన్యాలను మళ్లీ ప్రజల జీవితాల్లోకి తీసుకురావడం. ఆ చిన్న ఆలోచనే నేడు ఒక మహత్తర ఉద్యమంగా మారింది. నేడు ట్రూ గుడ్ ప్రతిరోజు చిరుధాన్యాలతో తయారైన 20 లక్షలకు పైగా చిక్కీలు, పోషకాహార బార్లను దేశవ్యాప్తంగా లక్షలాది మందికి అందిస్తోంది. 30,000కు పైగా కిరాణా దుకాణాలు, వేలాది పాఠశాలలు, 8 రాష్ట్రాలు, 6 తయారీ కేంద్రాల ద్వారా ఈ పోషకాహార ఉద్యమం మరింత విస్తరిస్తోంది. ఆ తయారీ కేంద్రాలు కూడా మహానగరాల్లో కాదు, గ్రామాల్లో ఉన్నాయి. ఎందుకంటే ట్రూ గుడ్ కేవలం ఉత్పత్తులను తయారు చేయలేదు, అవకాశాలను సృష్టించింది. ఎప్పుడో సమాజం పట్టించుకోని గ్రామీణ మహిళలు నేడు ఉత్పత్తి, పంపిణీ, లాజిస్టిక్స్, అమ్మకాల వ్యవస్థలను ముందుండి నడిపిస్తున్నారు. రాజు భూపతి వారికి కేవలం ఉద్యోగాలు ఇవ్వలేదు, ఆత్మ గౌరవాన్ని ఇచ్చారు, స్వయం సమృద్ధికి దారి చూపించారు. సో ట్రూ గుడ్ అన్నది మనకి 2018లో వి స్టార్టెడ్ ట్రూ గుడ్. బేసిక్ ఫండమెంటల్ ఏంటి అంటే, ఇండియాని మీరు ఒక 4 సెక్షన్స్ కింద 3 సెక్షన్స్ డివైడ్ చేస్తే, అల్ట్రా రిచ్, రిచ్ అండ్ అల్ట్రా రిచ్, తర్వాత ఏంటంటే మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, అండ్ దెన్ స్లైట్లీ బిలో ద లైన్, అంటే మనకు జనరల్గా ఏంటంటే ఇన్కమ్ తక్కువ, లో ఇన్కమ్ గ్రూప్స్. ప్రిడామినెంట్గా చూస్తే మోస్ట్ ఆఫ్ ద న్యూట్రిషియస్ స్నాక్స్ కానీ, న్యూట్రిషియస్ ఐటమ్స్ కానీ, న్యూట్రిషియస్ మెనీ ఐటమ్స్ లైక్ హెల్దీ ప్రోడక్ట్స్ కానీ, దే ఆర్ యాక్సెసిబుల్ టు ఓన్లీ రిచ్ అండ్ అల్ట్రా రిచ్. ఎందుకంటే హెల్దీ అంటే జనరల్గా చాలామంది ఎక్స్పెన్సివ్ ఉంటుంది, కాస్ట్ ఎక్కువ ఉంటుంది. న్యూట్రిషన్ కూడా ఓన్లీ చాలా తక్కువ మందికి యాక్సెస్ ఇవ్వగలం. ఎందుకంటే మీరు బయట చూస్తే కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ చూస్తే, హెల్దీ ప్రోడక్ట్స్ కానీ, న్యూట్రిషియస్ ప్రోడక్ట్స్ కానీ, యూజువల్లీ దే ఆర్ ఇన్ ద రేంజ్ ఆఫ్ ₹50 అండ్ అబౌవ్.
So when you are talking about India, a vast India of 140 crore people, so remaining about 120, 130 crore people are very price conscious. ఈ ప్రైస్ కాన్షియస్ ఉన్న మన ఇండియన్స్కి న్యూట్రిషన్ ఎందుకు మనం దూరం చేయాలి, హెల్త్ ఎందుకు దూరం చేయాలి? ఎందుకంటే ఈ హై కాస్ట్ ఐటమ్స్ ద్వారా చాలా వరకు హెల్త్ అండ్ న్యూట్రిషన్ దూరం అవుతుంది ఇండియన్ మెజారిటీ ఆఫ్ ది ఇండియన్స్కి. సో TruGood stemmed out, and TruGood originated from the very foundational concept of providing the nutritious and healthy items at an affordable cost. This is a very audacious and unique concept, because most people either try going in the range of 5 rupee where they give you the oil based snacks. We all know that many items which are in the range of 5 rupee and 10 rupee, and then మీ గ్యాప్ ఏంటి 5 రూపీ 10 రూపీ దగ్గర నుంచి మళ్ళీ 50 రూపీస్కి వెళ్ళిపోతుంది. 50 రూపీస్ అంటే ఎసెన్షియల్లీ when టాకింగ్ అబౌట్ ఎనీ హెల్త్ which is 50 rupees. So TruGood actually stands very true at the 5 rupee and 10 rupee price point. మనం ఎలా హెల్త్ని న్యూట్రిషన్ ప్రొవైడ్ చేద్దాం అన్నది, దట్ ఈస్ అవర్ ఒరిజినల్ ఐడియా. దెన్ వీ స్టార్టెడ్ ఇంట్రడ్యూసింగ్ స్మాల్ 5 రూపీ ఐటమ్స్ యూజింగ్ ద మిలెట్స్ ఎందుకు అన్న పాయింట్ చూసుకుంటే, ప్రిడామినెంట్గా వీట్ ఉంటుంది, అంటే కాస్ట్ ఆఫ్ ద గ్రెయిన్ దట్ హ్యాస్ అబండెంట్ న్యూట్రిషన్. అంటే ఏ గ్రెయిన్లో మీకు రైస్ ఉంది, రైస్లో మీకు న్యూట్రిషన్ కంటెంట్ ఎంత ఉంటుంది? రైస్ కూడా ఒక 35 రూపీస్ 40 రూపీ పర్ కేజీ ప్రైస్ పాయింట్లో వస్తుంది. అలాగే వీట్ ఉంది, వీట్ కూడా మీకు గోధుమ ఆట కానీ మైదా కానీ అన్నీ కూడా 25 రూపీస్ నుంచి 40 రూపీస్ ప్రైస్ పాయింట్లో వస్తాయి. కానీ న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే మీకు లో గ్లైసమిక్ ఇండెక్స్, హై గ్లైసమిక్ ఇండెక్స్, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో రకరకాల మనం బేరీ చేసుకుంటే కనుక మిల్లెట్స్ ఆర్ ద ఓన్లీ ఆప్షన్ దట్ గివ్ యూ నెంబర్ 1 న్యూట్రిషన్ అండ్ ఆల్సో దట్ కమ్స్ ఇన్ ద యాక్సెసిబుల్ ప్రైస్ పాయింట్స్. అంటే ఏంటంటే మీ 35 రూపీస్ నుంచి 50 రూపీస్లో ఇంకా మిల్లెట్స్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. అంటే రాగులు కానీ, జొన్నలు కానీ, ఈ సజ్జలు కానీ అన్నీ కూడా 35 to 50 రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. దీంతో పాటు మీకు న్యూట్రిషన్ హెల్త్ కావాలంటే మీరు ఫైబర్ రిచ్ కానీ, లేకపోతే ప్రోటీన్ రిచ్ కానీ, కాల్షియం కానీ, మైక్రోన్యూట్రియంట్స్ కానీ, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, ఇవన్నీ హోలిస్టిక్గా చూసుకుంటే మిల్లెట్స్ ఆర్ ద ఓన్లీ ఆప్షన్. బట్ ద క్యావియట్ ఏంటి అంటే, మీరు ఫ్లిప్ సైడ్ ఆఫ్ ద కాయిన్, అంటే front side of the coin is different from flip side of the coin. When you are getting the access of the nutrition from these grains, millet grains, the flip side is the processing is very difficult. అంటే ప్రాసెసింగ్ మిల్లెట్స్ ప్రాసెస్ చేయడం, ఆ డీహల్లింగ్ చేయడం, డీహస్కింగ్ చేయడం, అదంతా స్లైట్లీ కాంప్లెక్స్ ప్రాసెస్. అలాగే టేస్ట్ ఒకటి, మిల్లెట్స్ జనరల్లీ చాలా మందికి టేస్ట్ అంత గొప్పగా ఉండదు, ఎందుకంటే దెర్ ఇస్ ఎ కాంప్రమైజ్, అది తినడానికి కూడా అంత పెద్ద బాగోదు మిల్లెట్స్ అన్నది జనరల్ పర్సెప్షన్. దాన్ని బ్రేక్ చేయగలగాలి. 2 సెకండ్. నెంబర్ 3 ఏంటి అంటే, బేసిక్గా మిల్లెట్స్ షెల్ఫ్ లైఫ్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. షెల్ఫ్ లైఫ్ ఈజ్ నాట్ దట్ ప్రూవెన్ దట్ రా మిల్లెట్స్ కానీ, మిల్లెట్ పౌడర్స్ కానీ, జొన్న పిండి కానీ, లేకపోతే రాగుల పిండి కానీ మ్యాక్సిమం 45 days 60 days కంటే మీకు రాదు, అండర్ టైట్ కండిషన్స్ చేస్తే కనుక. సో ఈ అన్నిటినీ మేము ఎలిమినేట్ చేసుకుంటా, ఇష్యూస్ని మేము అడ్రస్ చేసుకుంటా, ఎలిమినేట్ చేసుకుంటా, యునీక్ ప్రాసెసెస్, మేము యునీక్ ప్రొప్రైటరీ టెక్నాలజీస్ మనం ఇంట్రడ్యూస్ చేసి మిల్లెట్స్ని టేస్టీగా చేయడం ఒకటైతే, రెండోది మిల్లెట్స్కి షెల్ఫ్ లైఫ్ పెంచడం కాన్సెప్ట్ మనం తీసుకొచ్చి, ఈ ప్రాసెసింగ్ అన్నది డీహల్లింగ్ ఏదైతే కాంప్లెక్స్ ప్రాసెసింగ్ అన్నదో దాన్ని మేము ఈజీ చేసుకుని వెరీ యూనిక్గా మిల్లెట్ బేస్డ్ ప్రోడక్ట్స్ని ఫస్ట్ టైం ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. చిక్కీ ఎందుకు మనం చూస్ చేసుకున్నాం అంటే, ఇండియాలో మొత్తం టోటల్ జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి తమిళనాడు, కన్యాకుమారి, మొత్తం ఆల్ పార్ట్స్ ఆఫ్ ఇండియా ఏదైతే ఒక ఐటమ్ యూనిక్ అందరూ కన్జ్యూమ్ చేస్తారో, అంటే వేరియస్ ఫార్మ్స్ నేమ్స్ ఉంటాయి కానీ జనరల్గా అందరూ కన్జ్యూమ్ చేసేది చిక్కీ ఈజ్ అ ప్రొడామినెంట్ ఐటమ్ దట్ ఎవ్రీబడి కన్జ్యూమ్స్. దీంట్లో పీనట్స్ ఉంటుంది కనుక ఎనర్జీ ఉంటుంది, కొంత ప్రోటీన్ వస్తుంది అనేది ఎప్పటి నుంచో మనకు తెలుసున్నది, మనం వింటున్నది, మన ఇన్హెరెంట్గా ఉంది. థర్డ్ ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. అందుకని చిక్కీ అనేది ప్రిఫర్డ్ ఐటమ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్. అందుకని మేము చిక్కీని తీసుకుని దాంట్లో మిల్లెట్స్ని ఇండ్యూస్ చేసి కొత్త కాన్సెప్ట్ని, మిల్లెట్ చిక్కీ అనే కాన్సెప్ట్ని ఫస్ట్ టైం TruGood ఇండియాలో లాంచ్ చేసింది. జనరల్గా రాగులు, జొన్నలు, సజ్జలు, ఇలా వేరియస్ మిల్లెట్స్ అన్నీ తీసుకుని డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ప్రొడక్ట్ దట్ వి మేక్, డిఫరెంట్ కాంబినేషన్స్ తోటి ఈ ఫ్లోర్ అన్నది రెడీ చేస్తాం. దిస్ బికమ్స్ ద బేసిక్ ఇంగ్రీడియంట్ ఫర్ ఆల్ ద అదర్ ప్రొడక్ట్స్ దట్ వీ హ్యావ్. మెయిన్గా చెప్పాలంటే ప్రతి ప్రొడక్ట్లోకి వెళ్ళే మిల్లెట్స్ బాల్స్ బిలాంగ్స్ టు అవర్ ఓన్ ప్రొప్రైటరీ మిల్లెట్ బాల్స్. దిస్ రెసిపీ ఈజ్ వెరీ మచ్ స్పెసిఫిక్ టు TruGood. And these balls goes into every product depending on the product that we do. Generally, these are the balls that comes in like that. Finally, these becomes the raw material for all the products that we use. The combination depends on the product that we use. And however,
prati place ki prati factories, so we have 6-7 factories around India. The main raw material which is in the form of these millet balls goes from this main location, and this is very proprietary. This is very specific to True Good. సో మీకు దీంట్లో చూసుకుంటే ఈ మిల్లెట్స్ మనం తయారు చేసిన ఫ్యాక్టరీలో తయారు చేసిన మిల్లెట్స్, దాంతోపాటు గ్రేడెడ్ పీనట్స్ అన్ని కూడా మనం దీంట్లో వేసుకుంటాం. దీంట్లో వేసుకుని ఇక్కడ నుంచి మీకు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మిక్సింగ్ జరుగుతుంది. అంటే ఏంటంటే క్యారమెల్ తర్వాత మిక్సింగ్ అంతా ఇక్కడ చేసి ఇక్కడ నుంచి షీటింగ్ వెళ్తుంది. బేసిక్గా మొత్తం ప్రోడక్ట్ అంతా కూడా ఇక్కడ నుంచి షీటింగ్ వెళ్తుంది. ఈ క్యారమెల్ అయిన జాగరీని అంటే చాలా ప్రెసిషన్ గా చూడాలి. బేసిక్ గా క్యారమలైజేషన్ ఏంటంటే బ్రిక్స్ లో మనం తీసుకుంటాం, 97-98 బ్రిక్స్ లో తీసుకుంటాం. అంటే ఎగ్జాక్ట్ ప్రెసిసివ్ క్రిస్టలైజేషన్ అవుతుంది. అక్కడ నుంచి దెన్ వి డంప్ ద ఎంటైర్ మెటీరియల్, మిక్స్డ్ మెటీరియల్, అంటే జాగరీ, క్యారమెల్ అయిన జాగరీ, దాంతోపాటు పీనట్స్, దాంతోపాటు మేము చేసిన స్పెషలైజ్డ్ ప్రొప్రైటరీ మిల్లెట్స్ అన్ని కాంబినేషను వి యాక్చువల్లీ స్టార్ట్ ఫ్రమ్ దేర్. అంటే అక్కడ మన హాపర్ ఉంది, హాపర్లో డ్రాప్ చేసి మెటీరియల్ అంతా. దెన్ దీనికి ఒక సెపరేట్ కండిషన్ ఉండాలి. మళ్ళీ హీటింగ్ కండిషన్ ఏంటంటే ఎంటైర్ ఈ మొత్తం టోటల్ చైన్ అంతా కూడా హాట్ కండిషన్లో ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే ఒకవేళ ఇన్ కేస్ చిక్కీ కనుక హార్డ్ అయితే దెన్ బ్లేడ్స్ విల్ నాట్ కట్. అలాగైతే సాఫ్ట్ అయితే మీకు దాంట్లో టూ మచ్ సాఫ్ట్ అయిపోతే మళ్ళీ బ్లేడ్స్ కూడా కట్ చేయాలి. అందుకని ప్రెసిసివ్ టెంపరేచర్లో ఈ మొత్తం ఎంటైర్ చైన్ అంతా ప్రెసిసివ్ టెంపరేచర్లో ఉండాలి. సో మీకు ఇక్కడ వచ్చిన ఈ చిక్కీ మళ్ళీ అగైన్ పర్టికులర్ హీట్లో మాత్రమే వర్క్ అవుతుంది. సో దిస్ విల్ బి యువర్ వెర్టికల్ కటింగ్. నెక్స్ట్ వచ్చి హారిజాంటల్ కటింగ్. ఈ హారిజాంటల్ కటింగ్ అండ్ వెర్టికల్ కటింగ్ స్పెసిఫిక్ టెంపరేచర్స్లో మాత్రం అవుతుంది. ఎందుకంటే కూల్ అయితే ప్రాబ్లము, మరి ఎక్కువ హాట్ కండిషన్లో వచ్చినా కూడా ప్రాబ్లం. కూల్ అయితే క్రిస్టలైజ్ అయిపోయి బ్రేక్ అయిపోతుంది. సో అందుకని ఈ పర్టికులర్ మొత్తం టోటల్ ఎంటైర్ చైన్ అంతా కూడా we maintain the temperature that is necessary. It all will just go into the packing automatic ga. Engante akkada human touch lekunda mottham all everything will just go into the packing machines. Edaithe akkada meeku cutting ayyi horizontal cutting ayyi vertical cutting ayindo ikkadi nunchi then automated lines ద్వారా meeku packing అయిపోతుంది. While True Good has so much to say about nutritious snacks giving to the society, at the same time, we are proud to say that majority of our employment is from the women. What I mean to say is that మేము ఫ్యాక్టరీస్ 4 విలేజెస్లో సెటప్ చేయటం జరిగింది. ఆ విలేజెస్లో విమెన్కి చాలా ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. సో వీ బిలీవ్ ఇన్ దాట్ ఇఫ్ ఏ ఉమెన్ ఈజ్ she's the core base in taking the family ahead. So providing the nutrition to the family and providing the employment to the family is what is making us stand today like this. And we are so pleased and we are so proud of this factor that we are trying to build a nutritious country with women empowerment that we are trying to get into. Another good part is to say that we also have the farmers in line. So if you see the entire ecosystem, right from the farming to the women processing, involved in women processing, to the nutritious healthy making, to the distribution. If you see the distribution, we are to the extreme core tiny places even the distribution is carried out. So yeah, all the SHG women were being part of this particular distribution. So we are not only giving the nutritious product to the society, but also we are trying to build the entire ecosystem
wherein involving farmers to women to nutrition to children to whatnot. So we are so proud to be in this situation today. Of course, it has come through lots of hard work, lots of intention to be there, and once again we are trying to build that particular ecosystem into this particular business. మాకు వచ్చిన ప్రతి ఇంగ్రీడియంట్లోని కూడా వీ విల్ హ్యావ్ టు కండక్ట్ సమ్ ఇంటర్నల్ ల్యాబ్ టెస్ట్లు కండక్ట్ చేయాలి కంపల్సరీగా. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే పీనట్లో దెర్ ఆర్ మెనీ ఆస్పెక్ట్స్ దట్ వీ హ్యావ్ టు చెక్. వన్ ఈజ్ ద పీనట్లో ఉండి ఈ మాయిశ్చర్ కంటెంట్ ఎంత, పీనట్లో మాయిశ్చర్ కంటెంట్ బట్టి మీకు కొంత మైక్రోబియల్ డెవలప్మెంట్ రావచ్చు, పెరాక్సైడ్ వాల్యూలో చేంజెస్ రావచ్చు, షెల్ఫ్ లైఫ్లో చేంజెస్ రావచ్చు, తర్వాత క్వాలిటీ ఆఫ్ ద పీనట్లో చేంజెస్ రావచ్చు. దేర్ ఫోర్ ఫస్ట్ థింగ్ దట్ వీ చెక్ ఈజ్ మాయిశ్చర్ లెవెల్స్ చెక్ చేస్తాం. దాంతోపాటు సెకండ్ ఏంటి అంటే పీనట్ కౌంట్ ఎంత ఉంది అంటే 30-40 40-50 కౌంట్స్ ఒకటి చెక్ చేసుకుంటాం. అలా ప్రతి రా మెటీరియల్ కూడా వీ హ్యావ్ సమ్ స్ట్రింజెంట్ ఇంటర్నల్ ల్యాబ్ టెస్ట్ దట్ వీ కండక్ట్. దేర్ ఫోర్ ఇట్ ఈస్ వెరీ అష్యూర్డ్. మా సైడ్ నుంచి ఇంటర్నల్గా కూడా క్వాలిటీ ఆస్పెక్ట్ ఏంటంటే టేస్ట్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండాలి. రెండోది ఏంటంటే మేము ఇప్పుడు బయట మార్కెట్లో అమ్ముతున్నప్పుడు మినిమం 4 months షెల్ఫ్ లైఫ్ ఉండాలి, ఒక్కోసారి 9 months షెల్ఫ్ లైఫ్ ఆఫర్ చేయాలి. దీన్ని బట్టి మేము ఇంటర్నల్ అసెస్మెంట్స్ చేసుకోవాలి. పీనట్లో మీకు టాక్సిక్ కంటెంట్ కొంత ఉంటుంది, అఫ్లటాక్సిన్ అంటారు. ఆ టాక్సిక్ కంటెంట్ కొంత పరిధిలోనే ఉండాలి, అంటే లెస్ దాన్ స్పెసిఫిక్ పారామీటర్ ఉంటుంది, అది మేము చెక్ చేసుకుంటాం. దాంతోపాటు పెరాక్సైడ్ వాల్యూ ఒకటి ఉంటుంది, అంటే ఏంటంటే దీంట్లో ర్యాన్సిడిటీ డెవలప్మెంట్, అంటే పీనట్లో జనరల్గా ఏంటంటే ఆయిల్ స్మెల్ వస్తుంటారు, అంటే ముక్కుపోయింది అంటారు. ఒక 1 month 1.5 month దాటిన తర్వాత పీనట్స్ జనరల్గా ముక్కుపోయిన స్మెల్ వస్తుంది, దాన్ని పెరాక్సైడ్ వాల్యూ చేంజెస్ అంటారు. అది కూడా మేము ఇంటర్నల్గా చెక్ చేసుకుంటాం. దాంతోపాటు ఏంటంటే మాకు వచ్చి ప్రతి రా మెటీరియల్లోనే వీ డూ వేరియస్ టెస్ట్ ఎవ్రీ రా మెటీరియల్, అంటే జాగరీ కానివ్వండి, లేకపోతే పీనట్స్ కానివ్వండి, మిల్లెట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వీ కండక్ట్ మెనీ టెస్ట్ ఫర్ దట్. మీకు అక్కడి నుంచి వచ్చింది ఆటోమేటిక్గా వచ్చింది. మళ్ళీ ఈ స్పెసిఫిక్ ప్యాకింగ్ మెషిన్స్లో మీకు ఈ పర్టికులర్ స్లాట్స్ ఉంటాయి, అంటే 10 grams 20 grams 30 grams డిఫరెంట్ స్లాట్స్ ఉంటాయి. ఈ స్లాట్స్ ద్వారా ఆటోమేటిక్గా మొత్తం మీకు ప్యాకింగ్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి దెన్ వీ విల్ మూవ్ ఇన్ టు దీస్ ఇండివిజువల్ జార్ ప్యాకింగ్. మళ్ళీ జార్ ప్యాకింగ్లోకి అంటే ప్రతి జార్లోని దీంట్లో 60 pieces వస్తాయి, కొన్ని జార్స్లో 50 వస్తాయి, కొన్ని జార్స్లో 40 వస్తాయి, కొన్ని మోనో కాటన్స్ చేస్తాం. అలాగా ఎవ్రీ చిక్కీ అంటే ఇండివిజువల్ డైమెన్షన్ ఆఫ్ ద చిక్కీని బట్టి దెన్ వీ సెలెక్ట్ ద జార్స్. ఈ జార్స్ ప్యాకింగ్ అయిన తర్వాత దెన్ ఆటోమేటిక్గా మీకు వేర్ హౌస్లోకి స్టాకింగ్ చేసి అక్కడి నుంచి దెన్ ఇట్ గోస్ ఇన్ టు ద మార్కెట్. నేడు మార్కెట్లో 50 రూపాయల మిల్లెట్ బార్లు అందుబాటు ధర పేరుతో అమ్ముడవుతున్నాయి. కానీ ట్రూగుడ్ ఒక విభిన్న మార్గాన్ని ఎంచుకుంది. కేవలం 5 రూపాయలకే అందుబాటులో ఉండే పోషకాహారం. పిల్లల్లో రక్తహీనతను తగ్గించడంలో, ఎదుగుదలను ప్రోత్సహించడంలో శాస్త్రీయంగా నిరూపితమైన ఉత్పత్తి ఇది. ఒక బిస్కెట్ కంటే తక్కువ ధరలో ఆరోగ్యాన్ని అందించే ప్రయత్నం. TrueGood are in fact making around 20 plus various chickies. Predominantly ఏంటంటే this is the millet based most selling item in the TrueGood.
సెల్లింగ్ ఐటమ్ ఏంటి అంటే ఎస్పెషల్లీ అరౌండ్ 8 to 9 స్టేట్స్లో we have penetrated into many thousands of kirana stores and several thousands of schools plus ట్రైన్స్లో కానీ లేకపోతే బస్సెస్లో కానీ there are various channels that TrueGood sells its chikkis. So as I told, we are selling close to about 5.5 crore chikkis per month. I think by all means it's a very historic number given the age of the company. We are like still a startup. In that startup world, selling around 5-6 crore bars and chikkis per month is sort of a Cadbury movement in the chikki space. We are creating a Cadbury movement. We are creating a chocolate movement in the India. By glamorizing the chikkis. Generally chikkis మీరు బయట చూసుకుంటే వైట్ కవర్లోని అకౌంటబిలిటీ ఉండదు. ఏంటంటే జనరల్గా జార్స్లు ఇస్తూ ఉంటారు, ఎవరికేమీ తెలియదు, ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారో తెలియదు, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, ఇవన్నీ కూడా there are a lot of suspicions around the chikkis, but people still eat the chikkis. So we sort of glamorized this whole old school chikki avatar into very glamorized new avatar where there is an aspiration through the packaging. So ఇప్పుడు మీకు almost we are producing around 20 plus variants in the chikki, all the way from millet chikki, which is this, and then peanut millet chikki ప్లస్ కోకోనట్ బైట్స్. అంటే మీరు కామన్గా చూసుకుంటే ఏం ప్రోడక్ట్ చేసినా కూడా దాంట్లో మిల్లెట్స్ అన్నది ప్రిడామినెంట్గా వి యూస్ ఎనీ ప్రోడక్ట్. అండ్ దట్స్ అసలు TrueGood స్టాండ్స్ ఫర్ మిల్లెట్ బేస్డ్ ప్రోడక్ట్ మేకింగ్ కంపెనీ. దట్ సెడ్ millet chikki is one major selling item. Second is a peanut millet chikki, equally sells high. Third is a coconut bites. Some section of the population really likes the coconut bites. And the coconut, original grated coconut plus the jaggery, pure jaggery, and then ilachi adi vaadi coconut bites chesam. So danto paatuga we also have almond based, this is almond based chikki. Almonds entante generally almond based ante oka 15% let's say 5% 10% AC, then they say that it's almond based, but we use around 40 to 50% ఒరిజినల్ ఇంగ్రీడియంట్స్. ఏదైతే మనం చెప్తున్నాం క్యాషూ అంటే క్యాషూ అరౌండ్ 40-50%, ఆల్మండ్స్ అంటే క్లోజ్ టు 40-50%. సో వీ హ్యావ్ ఆల్మండ్ బేస్డ్ చిక్కీ అండ్ దెన్ వీ ఆల్సో హ్యావ్ ఏ క్యాషూ బేస్డ్ చిక్కీ యాజ్ వెల్, క్యాషూ విత్ మిల్లెట్స్ ప్లస్ జాగరీ. సో దట్ ఈస్ అ కాంబినేషన్ దట్ వీ డూ. And also we have predominantly recently we launched pista based chikkii as well. Very rare. ఈ కాంబినేషన్ ఎప్పుడు రాలేదు. పిస్తా ఏంటంటే చాలా వరకు కొన్ని చోట్ల కాఫీ షాప్లో అక్కడ చూస్తాం, కానీ వీ ఆల్సో లాంచ్డ్ పిస్తాని మనం యూజ్ చేసి చిక్కీని చేయడం అన్నది కూడా దట్స్ ఎ వెరీ నోవెల్ కాన్సెప్ట్. సో ప్రిడామినెంట్గా 20 ఐటమ్స్లో వీ ఆల్సో హ్యావ్ అ డ్రై ఫ్రూట్ బేస్డ్ చిక్కీ, వీ హ్యావ్ సెజమీ బేస్డ్ చిక్కీ, లైక్ దట్ దేర్ ఆర్ మెనీ వేరియంట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యాకెట్ చూసుకుంటే ఈ ప్యాకెట్లో దిస్ ఈస్ అ వెరీ యునీక్ ప్యాకెట్, స్మాల్ టాఫీ బేస్డ్, అంటే ఒక 5 grams చిన్న టాఫీస్ లాగా. మీరు మనం బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా బ్యాంక్లో కౌంటర్స్లోకి వెళ్తే దే కీప్ లైక్ ఎ స్మాల్ బౌల్ విత్ కన్ఫెక్షనరీ ఏదో పాపిన్స్ అది పెడుతూ ఉంటారు. దెన్ వీఆర్ ట్రైంగ్ టు రీప్లేస్ దిస్ విత్ దిస్ స్మాల్ బైట్స్, స్మాల్ ప్రొడక్ట్స్. ఇది కూడా ఏంటంటే దీంట్లో మల్టిపుల్ వేరియంట్స్. అంటే చిన్న బైట్లో మీకు డ్రై ఫ్రూట్ వస్తుంది, చిన్న బైట్లో సెసమీ బేస్డ్, తర్వాత పీనట్ బేస్డ్, మిల్లెట్ బేస్డ్. అంటే it's all the novel concepts that we're trying to introduce. So this got about 4 variants. So overall TrueGood has around 20 plus variants. We are also soon launching millet and rice based crunchy bar. Along with that, then we also have a Nutri bars and then these milk bars. So basic bracket chuskunte we sell this product, we sell for 5 rupee, and which comes in this form of the jar. ఈ జార్లో ఇది we usually sell it for 5 rupee. This is sold in the kirana stores, widely sold in the kirana stores. And then we also have this online based product which is 15 gram, a slightly different variant in the same chikki, but flavor varianting ఉంటుంది. So this sells predominantly in the online, this sells in the offline kirana stores. అలాగే మనకి ఇది చూసుకుంటే పీనట్ బేస్డ్ చూసుకుంటే దిస్ ఈజ్ అగైన్ ఎన్ ఐటమ్ దట్ వీ సెల్ వెరీ హెవీలీ ఇన్ ద కిరాణా స్టోర్స్.
Plus the coconut bites. Again, this will be this is the coconut bites we sell in the Kirana stores plus modern trade stores. This is a 30-gram chikki that we have introduced in the trains, like all your Vande Bharat to your Shatabdi to all your AC trains. This is the very, very highly appreciated and widely accepted product. So overall, when you look at the context, we are selling, as I told, about 5 to 6 crores of products on monthly basis, including the schools and all of that. చూశారుగా, తండ్రి చూపిన సేవా మార్గంలో నడుస్తూ కోట్లాది రూపాయల కార్పొరేట్ జీవితాన్ని వదిలేసి సమాజంలో ఒక అద్భుతమైన మార్పును తీసుకొచ్చిన రాజు భూపతి గారి ప్రయాణం ఎంత స్ఫూర్తిదాయకమో. డబ్బు సంపాదించడం ఒక కళ అయితే ఆ సంపాదనను సమాజ హితం కోసం, ముఖ్యంగా మన గ్రామీణ మహిళల ఆత్మగౌరవం కోసం, పిల్లల ఆరోగ్యం కోసం ఉపయోగించటం ఒక అద్భుతమైన సంకల్పం. కేవలం 5 రూపాయలకే పోషకాహారాన్ని అందిస్తూ వ్యాపారాన్ని కూడా ఒక సామాజిక ఉద్యమంగా మార్చవచ్చని ట్రూ గుడ్ ద్వారా ఆయన నిరూపించారు. అమలాపురం నుంచి అమెరికా వరకు, అక్కడి నుంచి మళ్ళీ మన పల్లెల వరకు సాగిన ఈ ప్రయాణం ప్రతి ఒక్కరిలోనూ సమాజం పట్ల బాధ్యతను పెంచుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. రాజు భూపతి గారు మరిన్ని విజయాలు అందుకోవాలని, ట్రూ గుడ్ ప్రతి ఇంటికి చేరాలని ఆకాంక్షిస్తూ మళ్ళీ నవ్య కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.